మొటిమల గుంతలతో బాధపడుతున్నారా? అలాంటప్పుడు ఇలాంటి లేజర్ థెరపీస్ కానీ, మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ కానీ, నొప్పి లేని ప్రొసీజర్స్ తోటి నాకు మంచి ట్రీట్మెంట్ కావాలి అని ఆలోచిస్తున్నారనంటే, అలాంటి మంచి థెరపీ ఒకటి మైక్రోడర్మాబ్రేషన్. ఈ మైక్రోడర్మాబ్రేషన్ అనేది ఏ విధంగా చేస్తారు? ఎలా చేస్తారు? అసలుకి ఏ విధంగా బెనిఫిట్ వస్తది? అనే దాని గురించని ఇవాళ వివరంగా తెలుసుకుందాం. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మీ ముందుకొస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి ఈ మొటిమల గుంతలు అనేది బాగా ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఈ మొటిమల గుంతలతోటి నలుగురితో కలవటానికని కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా తగ్గుతూ ఉంటాయి. అసలుకి ఈ మొటిమల గుంతలు ఎందుకు ఫామ్ అవుతాయి అనంటే, మనకి వెంట్రుకలు అనేటివి మన చర్మం పైన ఉంటుందండి. నుదుట పైన, తర్వాత ముఖం పైన ఇక్కడ ఈ భాగంలో, ఇక్కడ పక్కన సెబేషియస్ గ్లాండ్స్ నుంచి సీబమ్ అనేది సెక్రీట్ అయ్యి అక్కడ బ్లాక్ అయిపోవటం తోటి పోర్స్ లో మనకి యాక్నే అనేది మొదలవుతుందండి. యాక్నే అనేది మొదలైనప్పుడు దాన్ని స్టేజ్ 1 గా అంటాము. స్టేజ్ 2 గా బ్యాక్టీరియా పింపుల్స్ లోపలికి రావటం, పస్ రావటం స్టేజ్ 3 గా, పస్ ఎక్కువగా రావటం స్టేజ్ 4 గా మారుతుంది. అలాంటప్పుడే మనకి మొటిమల గుంతలు అనేటివి మనకి మారుతూ ఉంటాయి. మొటిమల గుంతలని ఉన్నప్పుడు చాలా షాలోగా ఉన్నప్పుడు, అంటే చాలా సూపర్ఫిషియల్ గా ఉన్నప్పుడు ఎలా మనం ట్రీట్ చేసుకోవాలి? లేజర్స్ కాకుండా వేరే ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటాయా అంటే, దానికి మైక్రోడర్మాబ్రేషన్ అనేది మెయిన్ ట్రీట్మెంట్. మైక్రోడర్మాబ్రేషన్ ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు అనేది మనం తెలుసుకుందామండి. మైక్రోడర్మాబ్రేషన్ అంటే ఏంటి? మైక్రో అంటే సూక్ష్మంగా, డర్మా అంటే స్కిన్ పైన, అబ్రేషన్ అని అంటే కొద్దిగా అంత డ్యామేజ్ చేయటం. సో కంట్రోల్డ్ మైక్రో అబ్రేషన్స్ మనకి చర్మం పైన చేసినప్పుడు మనకి అక్కడ చర్మం అనేది స్మూత్ గా అవుతుంది అనమాట. ఈ కంట్రోల్డ్ మైక్రో అబ్రేషన్స్ అంటే ఏంటి? మనం చర్మం పైన ఇలా అంటాం చూడండి, అప్పుడు కూడా చర్మంలో మనకి మార్పులు అనేటివి జరుగుతూ ఉంటుంది. సో జస్ట్ కేవలం ఇలా అన్నప్పుడే మనకి చర్మంలో కొద్దిగా డ్రైనెస్ అనేది అలా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా మైక్రోస్కోపిక్ గా మనకి అబ్రేషన్స్ జరగటం తోటి చర్మంలో కొలాజన్ స్టిమ్యులేషన్, చర్మంలో స్కిన్ కొత్తగా రావటం అనేది జరగటం ఉంటుంది. సో ఎలా అవుతుంది ఇది తెలుసుకుందాం. కంట్రోల్డ్ మైక్రోడర్మాబ్రేషన్స్ చేసేది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి క్రిస్టల్ తోటి, ఒకటి డైమండ్ తోటి. క్రిస్టల్కి మనం ఏం చేస్తామనంటే, కొన్ని అల్యూమినియం క్రిస్టల్స్ అనేటివి చర్మం పైన వేసి దాన్ని మనం అబ్జర్వ్ చేయడానికని ఒక సక్షన్ ప్రెషర్ తోటి మనం దాన్ని వాక్యూమ్ తోటి చేస్తాం అనమాట. అలా చేస్తున్నప్పుడు చర్మంలో ఉన్న ఇంప్యూరిటీస్ ని, మనకి చర్మంతో డ్యామేజ్ అయిన డెడ్ లేయర్స్ ని, అలానే మనకి క్లాగ్ అయిన మనకి పోర్స్ ఉంటాయి కదండి, ఆ పోర్స్ లో ఉన్న క్లాగింగ్ అయిన దాన్ని కూడా క్లీన్ చేయటానికని ఇది బాగా పనిచేస్తుంది. సో ఇలా చేయటం తోటి చర్మంలో మనకు అక్కడ ఉన్నదంతా ఇంప్యూరిటీస్ అని తగ్గి డెడ్ లేయర్స్ ఆఫ్ సెల్స్ ని మొత్తం ని డీస్క్వామేట్ చేస్తుంది అనమాట. డీస్క్వామేట్ అని అంటే చర్మంలో ఉన్న ఆ డెడ్ లేయర్స్ ని అన్నిటినీ లేపేదాన్ని డీస్క్వామేషన్ అని అంటాం అనమాట. సో ఏవైతే అతుక్కుపోయి ఉన్నాయో, పొల్యూషన్ తో డ్యామేజ్ అయింది, సన్ డ్యామేజ్ అయింది అంతా, దాన్ని అంతా డెడ్ లేయర్స్ ని అన్నిటిని తీసేస్తుంది అనమాట. మరి డైమండ్ మైక్రోడర్మాబ్రేషన్ అంటే ఏంటి అని అడుగుతారు. డైమండ్ మైక్రోడర్మాబ్రేషన్ ఏంటంటే, అది ఒక బఫీ లేయర్ ని మొత్తం అంతా తీసేస్తూ ఉంటుంది అనమాట. ఒక డైమండ్ బఫ్ లాగా ఉంటుంది. దాన్ని అంత మంచిగా చేసేస్తుంటే చర్మంలో డెడ్ లేయర్స్ ని అంతా తీసేస్తుంది. అది చేయటం తోటి ఏమవుతుందనంటే, చర్మంలో మీకు కొత్త సెల్స్ అనేటివి కొత్తగా రావటానికని ఎంకరేజ్ చేస్తుంది అనమాట, స్టిమ్యులేట్ చేస్తుంది. సో కంట్రోల్డ్ మైక్రోడర్మాబ్రేషన్ లో డైమండ్ వెరైటీ తోటి ఈ విధంగా వస్తుంది. ఇవి చర్మంకి చేయటం వల్ల ఎలా రిజల్ట్స్ వస్తాయి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. మీకు ఇంప్రూవ్డ్ స్కిన్ టెక్స్చర్ టోన్ అవుతుందండి, టోన్ కూడా బెటర్ అవుతుంది. అలానే చర్మానికి ఎన్హాన్స్డ్ అబ్జార్ప్షన్, అంటే మీరు యూస్ చేస్తున్న వైటమిన్ సి అబ్జార్ప్షన్స్ కానివ్వండి, లేకపోతే మీరు యూస్ చేస్తున్న ఇతరత్ర సీరమ్స్, రెటినాయిక్ యాసిడ్ కానివ్వండి, రెటినాల్స్ కానివ్వండి, ఇలా మైక్రోడర్మాబ్రేషన్స్ చేయటం తోటి మీకు బెటర్ రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది. ఇది మైక్రోడర్మాబ్రేషన్స్ అనేది చేయటం తోటి మీకు చాలా మినిమల్ డౌన్ టైం ఉంటుందండి. మీకు మహా అంటే రెడ్నెస్ ఒక అరగంట ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు అనమాట. మీరు మైక్రోడర్మాబ్రేషన్ చేసుకుంటారో మీరు సాయంత్రానికి కానీ, మీకు మధ్యాహ్నానికి కానీ, ఎప్పుడైనా కానీ మీరు పార్టీకి వెళ్ళిపోవచ్చు అనమాట. అలా మీకు మంచి రిజల్ట్స్ అనేటివి తీసుకొస్తూ ఉంటుంది. సో ఈ మైక్రోడర్మాబ్రేషన్ తోటి మినిమల్ డౌన్ టైం ఉంటుంది అనమాట. ఎన్నో సెషన్స్ అవసరం పడతాయి దీనికి. ఒక 5 నుంచి 10 సెషన్స్ వరకు 15 రోజులకు ఒకసారి కానీ, నెలకు ఒకసారి కానీ మనం చేసుకోవచ్చు అనమాట. ఇలా చేయటం తోటి మనకి చర్మంలో షాలో స్కార్స్ అనేటివి బెటర్ అవుతాయి. అలానే ఓపెన్ పోర్స్ కూడా బెటర్ అవుతాయి.
అలానే చర్మంలో కూడా మనకి స్కిన్ టైట్నింగ్ అనేది కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. సాఫ్ట్ స్కిన్ టెక్స్చర్ అనేది కూడా మనకి మంచి బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మొటిమల గుంతలకి మనకి మైక్రోడర్మాబ్రేషన్ అనేది ఏ విధంగా పనిచేస్తుందనే దాని గురించి అని చెప్పాను. అలానే మనం వేరే ఇతరత్ర టెక్నాలజీస్తో కంబైన్ చేయొచ్చా అంటే తప్పకుండా కంబైన్ చేయొచ్చండి. మేము మైక్రోడర్మాబ్రేషన్స్ అనేటివి ఇతరత్ర పిగ్మెంటేషన్ థెరపీస్కి కూడా యూస్ చేస్తాం. అలానే మొటిమల గుంతలకి ఓపెన్ పోర్స్ కోసం కూడా యూస్ చేస్తాం. నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ కోసం దాంతో కాంబినేషన్తో కూడా చేస్తాం. అలానే హైబ్రిడ్ స్కార్ లేజర్తో చేస్తాం, మైక్రో ప్లాస్మాతో చేస్తాం, మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ. ఇవన్నీ డిఫరెంట్ టెక్నాలజీస్ అనమాట. ఇవన్నీ టెక్నాలజీస్ని కంబైన్ చేసి మీకు మంచి రిజల్ట్స్ తీసుకురావడానికని మేము హెల్ప్ చేస్తూ ఉంటాం. అలానే దీంతో పాటు స్కిన్ బూస్టర్స్ థెరపీస్ కూడా చేసుకుంటూ ఉండొచ్చండి. స్కిన్ బూస్టర్స్ చేయడంతో చర్మంలో మీకు హైలూరానిక్ యాసిడ్ ఇవ్వడంతో అవి ఇంకా లోపల నుంచి ఇంకా మీకు మంచిగా స్టిమ్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో చర్మంలో మనకి మంచి బెనిఫిట్స్ తీసుకురావటానికని మైక్రోడర్మాబ్రేషన్ అనేది ఒక మంచి పద్ధతి. నాన్ ఇన్వేజివ్, నాన్ సర్జికల్, వెరీ లెస్ మినిమల్ డౌన్ టైమ్ తోటి మీకు మైక్రోడర్మాబ్రేషన్స్ అనేటివి మీకు బాగా పనిచేస్తాయి. ఇలా చేయటంతో మీ చర్మంలో మంచి ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చి దాంతో బెనిఫిట్ బాగా వస్తూ ఉంటుంది. సో ఇదండి విషయం. మైక్రోడర్మాబ్రేషన్ గురించి అని అన్నీ తెలుసుకున్నాం. మీకు ఏమైనా సందేహాలున్నా, అపోహలున్నా, ప్రశ్నలున్నా తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఏదైనా వెంట్రుకలకి సంబంధించింది, చర్మానికి సంబంధించిన టాపిక్స్ కావాలన్నా కమెంట్స్లో పెడితే నాకు సమయం కుదిరినప్పుడు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ తప్పకుండా నేను చేస్తాను. అలానే మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మీ మిత్రులకి కానీ, శ్రేయోభిలాషులకు కానీ, చుట్టాలకు కానీ, అమ్మ నాన్నకు కానీ, మీ పిల్లలకు కానివ్వండి, ఎవరికైనా తెలిసిన వాళ్ళకి కానివ్వండి, తప్పకుండా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసి మొటిమల గుంతలకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అనే దాని గురించి అని తెలుసుకొని మంచి ట్రీట్మెంట్ తీసుకొని మంచి చర్మం పొందగలరని ఆశిస్తున్నానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే మళ్ళీ ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.